సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి వేదికగా భారీ ఎత్తున బంగారు గనుల తవ్వకం ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ మనందరూ తెలుసు. అదే తరహాలో భారతదేశంలో నెక్స్ట్ లెవెల్లో అతిపెద్ద బంగారు గని తవ్వకాలు స్టార్ట్ అవుతున్నాయి. జియో మైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నేతృత్వంలో ఈ ప్రాజెక్టు కర్నూలులోని తుగ్గలి మండలం జొన్నగిరి ప్రాంతంలో ఈ తవ్వకాలు స్టార్ట్ అవబోతున్నాయి. అత్యాధునిక సాంకేతికతో దేశీయంగా బంగారు ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా ఈ తవ్వకాలు స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. కర్నూలు జిల్లాలో ఈ ప్రాజెక్ట్ ద్వారా అంటే ఈ జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ ద్వారా ఏటా సుమారు 750 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే గనక స్థానికంగా వేలాది మందికి ఉపాధి కూడా లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు ఈ ప్రాజెక్ట్ పెద్ద ఎత్తున ఆదాయం కూడా సమకూర్చే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఈ గనుల తవ్వకానికి సంబంధించిన అనుబంధ పరిశ్రమల ఏర్పాటుతో ఈ ప్రాంతం ఒక పారిశ్రామిక హబ్గా కూడా మారే ఆస్కారం కనిపిస్తుంది అనమాట. ఈ గోల్డ్ మూవ్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్ట కూడా అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఈ కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి ప్రాంతంలో ఈ గోల్డ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ గనుల తవ్వకంలో పర్యావరణ నియమాలు ఏదైతే ఎన్విరాన్మెంటల్ రెస్ట్రిక్షన్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవి పాటిస్తూనే ఇండస్ట్రియలైజేషన్ పారిశ్రామిక వృద్ధి కూడా ఈ ప్రాంతంలో జరగబోతోంది. దేశ అవసరాలు తగ్గట్టుగా బంగారు దిగుమతులు తగ్గించి స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయడంలో జొన్నగిరి ఏదైతే కర్నూలు జిల్లాలో జొన్నగిరి ప్రాంతం గనులు ఉన్నాయో ఇవి కీలక పాత్ర భవిష్యత్తులో పోషిస్తాయని అంటున్నారనమాట. మనం చూస్తే గోల్డ్కి గోల్డ్ రిజర్వ్స్కి చాలా వాల్యూ పెరిగిందనమాట. ఇండియా గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటుంది. అండ్ ఇండియన్స్కి గోల్డ్ అనేది కేవలం ఒక ఇన్వెస్ట్మెంటే కాదు, ఒక ఆభరణం, ఒక డెమాన్స్ట్రేట్ ఎఫెక్ట్, ఒక ఎమోషన్ అనమాట. అలాంటిది భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న గోల్డ్ నిల్వలు ఏదైతే ఉన్నాయో వాటిని కనుక మనం ఎక్స్ప్లోర్ చేసుకోగలిగితే మనకి ఇంకా కూడా రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు గోల్డ్ ప్రొడక్షన్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది.